ఇప్పుడు మిథున రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అనగా మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల వరకు కూడా మిథున రాశి కింద పరిగణింపబడుతుంది. అక్షరాల్లోకి వస్తే క, కి, కు, ఘ, జ, ఛ, కే, కో, హ అనేటువంటి అక్షరాల్ని కలిగిన వారు, మొదటి అక్షరం కలిగిన వారు మిథున రాశి కింద పరిగణింపబడుతుంది. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా మనకు తెలుస్తోంది. ఈ రాశి వారికి గురువు వత్సరాది మే 13వ తారీఖు వరకు 12వ స్థానమందు, మే 14 నుండి సంవత్సరాంతం 1వ స్థానమందు, రాహువు మే 14 వరకు 10వ స్థానమందు, మే 20 నుండి సంవత్సరాంతం 9వ స్థానమందు, కేతువు మే 19 వరకు 4వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 3వ స్థానమందు, శని సంవత్సరమంతా 10వ స్థానమందు సంచరించుతున్నారు. తద్వారా వీరికి, ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ముందు 3-4 నెలలు కొంత ఇబ్బందిగా ఉన్నా ఆ తరువాత వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మే 20వ తారీఖు నుంచి సుమారు జూన్ నెల నుంచి కూడా చాలా మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ జూన్ తర్వాత వీరు ఏదైనా కొత్త పనులు తలపెట్టాలి అనుకుంటే తలపెట్టుకోవచ్చు. ఆ తర్వాత కోర్టు వ్యవహారాలు మంచి అనుకూలిస్తాయి. విద్యార్థులకి మంచి వారు అనుకున్నటువంటి దీంట్లో ఉత్తీర్ణతను పొందుతారు. రాజకీయ నాయకులకు కూడా జూన్ తరువాత మంచి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇలా మిశ్రమ ఫలితాలు, ముందు కొంత ఇబ్బందులు పెట్టినా తర్వాత మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. ఈ రాశి వాళ్ళకి కొంత గ్రహ సంచారం శాంతికై గురువు, రాహువు, కేతువులకి జపాలు చేయించుకోవడం, అలానే సుందరకాండ పారాయణము, అలానే ఆదిత్య హృదయ పారాయణము, ఆ తరువాత శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఆ తరువాత ఆంజనేయ స్వామి ఆలయాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఇది వీళ్ళకి కలిగేలా ఉంది.